హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీరు ఈ థంబ్‌నెయిల్ చూసే వచ్చుంటారు. అసలు ఈ సినిమా రివ్యూ ఏంటని. ఈ సినిమా మే 28దో తారీఖునైతే రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమా మీద ఎవరికీ తెలుగులో హోప్స్ లేవు. ఎందుకంటే ఈ సినిమాని పెద్దగా పట్టించుకునేంత నాథుడు లేడు. అండ్ మీకు అందరికీ కూడా 'పెద్ది' గురించి 'పెద్ది' సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఈ సినిమా ఎవరు పట్టించుకోరనుకున్నా. బట్ తమిళనాడులో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఎందుకంటే అర్జున్ గారు తమిళనాడులో కూడా అతని మార్కెట్ పడిపోయింది. అసలు అతని మార్కెటే లేదనుకోండి. అర్జున్ గారికి బ్యాక్ ఇచ్చిన సినిమా అనాలా? లేకపోతే అర్జున్ గారి వల్లే ఈ సినిమా హిట్ అయిందనాలా? లేకపోతే 'సుభాష్ కే రాజ్' ఇతనైతేనే సినిమాకి యాక్షన్ పార్ట్ బావుంటుందనేసి అతను పెట్టి తీసాడా? లేకపోతే ఆ కథకి, ఆ ఎన్వైర్న్‌మెంట్‌కి, ఆ ప్రొడ్యూసర్స్ అలా కదిపేశారంటారా? అన్నది మాత్రం అతిశయోక్తి కాదండి. ఎందుకంటే ఈ సినిమా ఉందండి, ఒక 'ఖైదీ' చూసిన ఫీలింగు, ఒక 'నెల్సన్‌ది 'కొక్కర్‌కో' చూసిన ఫీలింగు, ఇంకా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. డెబ్యూ డైరెక్టర్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బ్లాస్ట్‌లు ఇచ్చారో అంతకన్నా పెద్ద బ్లాస్ట్ ఇచ్చాడు ఇతను. ఇతను అది రాను రోజుల్లో ఇతను మాత్రం పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. ఎందుకంటే ఇతనికి నెక్స్ట్ సినిమా కూడా ఈ 'ధనుషో' లేకపోతే 'కార్తీ' లాంటి పెద్ద హీరోలతోనే పడతది కానీ చిన్న హీరో అయితే పడదు. ఎందుకంటే అతను రాసుకున్న కథ అటువంటిది, అతను తీసిన సినిమా అటువంటిది, అతను చూపించిన యాక్షన్ స్పాట్స్ అటువంటివి. ఈ సినిమా మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీకెండ్‌లో చూడండి. మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే మూవీ. యాక్షన్ పార్ట్ అండ్ ఫ్యామిలీ డ్రామా చాలా బాగా తీశారు. అండ్ ఫ్యామిలీ డ్రామాలో కొంచెం ఏదైనా కొంచెం కామెడీ యాడ్ చేస్తే బాగుండేమో అని అనిపించింది మైండ్‌లో. ఎందుకంటే అమ్మ ఎపిసోడ్ చాలా బాగుంది. ఆ అమ్మ ఎపిసోడ్‌లో కూతురికి, అమ్మకి మధ్య త తండ్రొచ్చి ఆ చిన్న ఆ ఎపిసోడ్‌ని కొంచెం పెంచుంటే ఇంకొంచెం ఫ్యామిలీ ప్రేక్షకులకి అండ్ అన్ని నేటివిటీలని కవర్ చేసినట్టు అవుతున్నాం. బట్ ఆ డైరెక్టర్ ఆ వేరియేషన్‌లో ఎళ్ళకూడదు అనుకున్నాడేమో గానీ, బట్ తెలుగులో తీస్తే మాత్రం ఆ వేరియేషన్ ఖచ్చితంగా చూపించుద్దుడు. బట్ ఏదేమైనా గాని 'సుభాష్ కే రాజు' గారు మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ఇది ఒక మెట్టనాలా, తొలి అవకాశం అనాలా ఇయన్నీ పక్కన పెట్టేస్తే ద బెస్ట్ మూవీ తీశారు మీరు. ప్రేక్షకులు ఈ సినిమానైతే మాత్రం ఖచ్చితంగా ఆదరించండి. తమిళ్‌లో అయితే హిట్టు. 18,00,00,000తో తీశారంట. 35,00,00,000 ఎంతో కలెక్ట్ చేసిందంటున్నారు. ఇంకా కలెక్ట్ చేస్తుందంటున్నారు. తెలుగులోకి వచ్చేసేటప్పటికి ఈ సినిమా మీద అయితే మాత్రం టాక్ లేదు గానీ, చూసిన ప్రేక్షకుడు అంటే సి సెంటర్, బి సెంటర్ వాళ్ళైతే రిపీటెడ్‌గా వెళ్తున్నారు. సరదాగా సినిమాని చూసి ఆస్వాదిస్తున్నారు. చాలా బావుందని బయటకొచ్చి చెప్తున్నారు. బట్ ఎక్కడా కూడా దీనికి సరైన స్పందన లేదు అండ్ పబ్లిసిటీ లేదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా అర్జున్ గారి పొరపాటే. అర్జున్ గారు వాళ్ళ అమ్మాయి సినిమాకి ప్రమోట్ చేసుకున్నట్టు ఈ సినిమాకైతే మాత్రం అంత గట్టిగా అయితే ప్రమోట్ చేయలేదు. ఇక్కడ ఆయన పెట్టి ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది ఆయనకి తెలుగులో కూడా కమ్‌బ్యాక్ మూవీ. అర్జున్ గారు ఈ విషయాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ద బెస్ట్ మూవీ అండ్ హిందీలో కూడా ఇది ఆడతదని నేను అనుకుంటున్నాను. హిందీ కూడా వీళ్ళు గట్టిగా పబ్లిసిటీ చేసుకుంటే మాత్రం మళ్ళీ అర్జున్ గారిని పెట్టి తీస్తే మాత్రం ఇది సూపర్ హిట్ మూవీ అనేసి ఈ రివ్యూ ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను అండి. అండ్ సినిమాకి వచ్చేసేటప్పటికి సినిమాలో ఒక చిన్న సిచ్యువేషన్ నుంచి మొదలవుతుందండి సినిమా. ఏంటంటే ఒక కరాటీ నేర్పే ఫ్యామిలీ ఇంట్లో కూతుర్ని చాలా గట్టిగా పెంచుకుంటాడు తండ్రి. ఎందుకంటే బయట సమాజంలో ఉన్న ఇబ్బందుల్ని కూతురికి తలెత్తకూడదనేసి కూతుర్ని ఒక గట్టిగా కరాటీ నేర్పించి పెంచుకుంటాడు అర్జున్ గారు. అయితే ఫ్యామిలీ మొత్తం కరాటీ మాస్టర్స్ అయ్యి ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి సమస్య రాకుండా వెళ్తూ ఉంటుంది. అటువంటిది ఒకానొక సిచ్యువేషన్‌లో కూతురు ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తూ ఉంటది. అదే మెడికల్ షాప్‌లోనే వాళ్ళకున్న మెడికల్ షాప్‌లోనే చేస్తూ ఉంటది. అక్కడికి ఒక విలన్ గ్యాంగు ఒక విలన్ ఇంజ్యూర్ అవ్వడం వల్ల ఆ గ్యాంగ్ మెడిసిన్ తీసుకోవడానికి రావడం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతదండి. ఆ స్టోరీ అక్కడి నుంచి ఆహ్, ఇది ఏదో బలవంతంగా ఎక్కించేసినట్టు ఉంటది కదేమో అనుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి మారుతూ ఉంటది. అక్కడి నుంచి మారుతూ ఉంటది. ఎలా మారుతూ ఉంటదండి? స్టేషన్‌కెళ్తారు. స్టేషన్‌కెళ్ళిన తర్వాత కేస్ విత్‌డ్రా చేసుకుంటాకి ఎళ్తున్నప్పటి నుంచి అరే! పర్స్ మిస్ అవుతది. పర్స్ మిస్ అయిన కానించి దాంట్లో రూ. 1000 నోట్ ఉంటది. అబ్బో! అసల మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా అతను కొన్ని సీన్స్ చూపించేసాడు. ఎందుకంటే ప్రేక్షకుడికి అర్థమైపోవాలి. ఒక సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యాలని. వాస్తవంగా లోకేష్ కనగరాజు అయ్యి అయితే అయన్నీ చూపించరు. సెకండ్ హాఫ్‌లో పెడతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో అంతా పెట్టేసి ఈ గ్యాంగ్‌కి ఒక కరాటే ఫ్యామిలీకి తగిలితే ఎలా ఉంటది అని చూపిస్తాడు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తీసుకొచ్చాడు. బట్ ఒక్క క్లైమాక్స్‌లో అయితే మాత్రం అంటే క్లైమాక్స్ ఎండ్ చేసే విధానంలో మాత్రం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు గానండి. క్లైమాక్స్ వరకు ప్రీ క్లైమాక్స్ వరకు సినిమానైతే మాత్రం ఎక్కడ తగ్గనివ్వలేదు. ప్రతి సీను లేపుకుంటూ ఎళ్ళాడు. బట్ ఆ సినిమాతో నేను చెప్పేస్తే బాగోదు. మీకు రివ్యూ కావాలి కాబట్టి రివ్యూ చెప్తున్నాను. మీరు చూసి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి సినిమాలు తీస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. దాన్ని